ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పారో దాన్ని ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు దాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని మరొక రెడ్డి బిడ్డ అయినా కూడా ఈ రోజు ఆయన దాన్ని ఛాలెంజ్ గా తీసుకొని 42% తెలంగాణలో మేము అమలు చేస్తాము అని చెప్పి కులగణన చేసి మరి 1 year పాటుగా ఈ కార్యక్రమం జరిగింది. ఇంటింటికి వెళ్లి లెక్కలు తీల్చి ఆ లెక్కలన్నిటి కూడా మనము రిజర్వేషన్ రూపంలో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ తోటి అదే విధంగా మేము కేబినెట్ లో కూడా దాన్ని ఆమోదం తెలిపి ఆ తర్వాత మేము బిల్లు రూపంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లు కూడా పాస్ చేసుకుని మరి అది గవర్నర్ గారి దగ్గరికి పంపినప్పుడు గవర్నర్ ఒక సంతకం పెట్టేసి ఉంటే అక్కడ ఎక్కడ సమస్య వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు రోజు 42% తోటి మొన్నటి నోటిఫికేషన్ లో ఎలక్షన్స్ జరిగి ఉండేవి. కానీ ఇదంతా కూడా బీజేపీ డ్రామా వల్ల మొత్తం తల్లకిందులైపోయింది. బీసీల ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోయినాయి. మరి వాళ్ళు అసెంబ్లీలో మద్దతు చెప్పారు, బయటికి పోయినాక తోక జాడిచ్చారు. గవర్నర్ సంతకం పెట్టాల్సింది పోయి గవర్నర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ వరకు తెప్పించుకున్నారు. అసలు ఏ ప్రభుత్వం అయినా ఎవరున్నా కూడా గత కాంగ్రెస్ గవర్నర్ ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏ బిల్లు వచ్చినా కూడా గవర్నర్ గారు సంతకం పెట్టి పంపేవారు.